మిత్రులారా, నాకు పొద్దున్నే ఒక స్టేట్మెంట్ చూడంగానే ఒక సామెత యాదికొచ్చింది, ఒక పాట కూడా యాదికొచ్చింది. ఆ స్టేట్మెంట్ ఏంది, ఆ సామెత ఏంది, ఆ పాట ఏందో మీ ముందుకు తీసుకొస్తా. ముందుగా పాట, నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఇది పాట. ఈ పాట ఎప్పుడో వాడుకున్న ఆ పాట యాదికొచ్చింది. ఇక సామెత అంటారా, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనేది సామెత. ఈ సామెత, ఈ పాట ఎవరి కోసమో తెలుసా? ఆ స్టేట్మెంట్ ఏందో తెలుసా? ఈ స్టేట్మెంటే. కవితపై దాడి చేయాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. నిజంగా ఢిల్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడతాడంటే, ఇటు తెలంగాణలో ఓ దిక్కు వరదలు వస్తున్నాయి, ఇంకో దిక్కు యూరియా సమస్య ఉన్నది. తెలంగాణ మొత్తం సమస్యల సుడిగుండంలా విలవిలలాడుతుంటే దాని గురించి ఏదైనా మాట్లాడతాడేమో అనుకుంటే, వెంటనే తన పాత స్నేహ ధర్మాన్ని, స్నేహ బంధాన్ని 2010-12 ఆ ప్రాంతంలో అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి అనుమల రేవంత్ రెడ్డి కవితకు కలిసి ఏదో వ్యాపారాలు చేశారు. ఆ స్నేహ ధర్మము పాటించి కవితకు సమస్య రాగానే వెంటనే స్పందించిండు. తెలంగాణకు సమస్య వస్తే స్పందిస్తాడేమో అనుకున్నా కానీ కవితకు సమస్య రాగానే స్పందించిన రేవంత్ రెడ్డి అన్న స్నేహ ధర్మానికి నిజంగా సెల్యూట్ చేస్తున్నా. సూపర్ రేవంత్ అన్న. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కలిసి ఆడపిల్లపై దాడి చేయాలని చూస్తున్నారు. ఈ స్టేట్మెంట్ చూసినాక నా ఫీజులు ఎగిరిపోయినాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కలిసి, ముగ్గురు కలిసి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కలిసి ఆడపిల్ల మీద దాడి చేస్తున్నారట. ఇది రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన ఇన్వెస్టిగేషన్ అంతా చూపించి ఆయనకున్న మొత్తం తెలుసుకొని ఏం చేస్తుండు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కలిసి కవిత మీద దాడికి ప్లాన్ చేస్తున్నారట. అది రేవంత్ రెడ్డి గారికి తెలిసింది. ఏదేమైనా తెలంగాణ ఉద్యమంలో పిల్లలు పెట్రోల్ పోసుకుని చచ్చిపోయినప్పుడు ఆ ఉద్యమం గురించి మాట్లాడిరేమో కానీ టీడీపీ, టీఆర్ఎస్ అని కొట్లాడుకున్నారేమో అనుకున్నాం కానీ సాటుకు వ్యాపారాలు చేసిన సంగతి చాలా మందికి తెలియలే. తెలిసినాక నవ్వుకుంటారు. ఇకపోతే కవితక్క గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ అంటే పక్కన పెడదాం. కవితక్క గురించి. కవితక్క, నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, చింతమడక ప్రజలు మీ దగ్గరికి వచ్చిరా పత్రిక పట్టుకొని, మీరే పత్రిక కొట్టించి చింతమడక వాళ్ళ ప్రజల చేతిలో పెట్టిరా ఫోటో కోసం? అదొక్కటి కన్ఫ్యూజన్ ఉంది. మిగతా నాకు పక్కా క్లారిటీ ఉన్నాయి. ఎందుకంటే నీకు ఊహ తెలియనప్పుడే నా తల్లి నీ నాయన కోసం, కేసీఆర్ కోసం ఊడిగం చేయడం, పని చేయడం చేస్తున్నటువంటి బిడ్డ కదా ఆమె కొడుకు నేను. నువ్వు కేసీఆర్ రక్తాన్ని పంచుకొని పుట్టినవేమో కానీ మేము కేసీఆర్ ఆశయాలను, ఉద్యమాలను పంచుకొని ముందుకు పోతున్నాం. నీకంటే ఎక్కువ నాకే బాధ్యత ఉంటుంది రాష్ట్రం మీద కానీ, ఇంకా కేసీఆర్ విషయంలో కానీ. ఇకపోతే 2-3 విషయాలు చెప్తాం, మాట్లాడుకుందాం. గతంలో కేసీఆర్ ఎలక్షన్ నామినేషన్ వేయాలంటే కోనాయపల్లికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి నామినేషన్ పత్రాలకి పూజ చేయించి దండం పెట్టుకొని పోవడం ఆనవాయితీ. అట్లాంటి ఆనవాయితీ గతంలో చింతమడకలో కవితకి ఏమైనా ఉందా? ఈ బతుకమ్మ కార్యక్రమంలో ఎప్పుడు లేదు. కవితమ్మ 2014 నుంచి 2025 దాకా ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈమె వచ్చి బతుకమ్మ ఆడినట్టు, హంగామా చేసినట్టు, నలుగురిని కాపాడినట్టు ఏముండదు. పదవులు లేనప్పుడు, అధికారం లేనప్పుడు కవిత అప్పుడెప్పుడో ఒకసారి వచ్చింది, అధికారం లేనప్పుడు ఇప్పుడు వచ్చింది పదవులు పోయినాక. ఇలా చింతమడక ప్రజలు రేపు బతుకమ్మ ఆడుతుంది, మేము కూడా ఆహ్వానిస్తాం, వీలైతే మేము కూడా పోతాం. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నప్పుడు నా చుట్టూ ఆంధ్రోలు ఉండే. నా కాలర్ ట్యూన్ ఏంటో తెలుసా? నడవరో నా కొడుక, అన్న నడిచిన బాట చంద్రశేఖర్ అన్న బాట, చింతమడక కన్న బిడ్డ సిద్దిపేట ముద్దు బిడ్డ అని ఉండే పాట. అప్పుడు అందరు అంటుండే, రాజశేఖర రెడ్డి టైం అది, చంద్రబాబు నాయుడు టైం గాలి కదా లీడర్లు గీనిందే అందరు. మేము రాజశేఖర రెడ్డిని, చంద్రబాబు నాయుడిని భుజాల మీద మోసటోళ్ళం కాదు, మా సిద్దిపేట గడ్డ బిడ్డ ఆయనే, ఈ తెలంగాణ తెచ్చేట ఆయన అని మేము గొప్పగా మా భుజాల మీద వేసుకొని ఆయనను మోయడానికి ముందుకు వచ్చిన వాళ్ళం. కనుక వాస్తవంగా ఎక్కడ కూడా తెలంగాణను తెచ్చి తెలంగాణ ఖ్యాతిని ఆకాశం అంతా నిలబెట్టి చింతమడక బిడ్డ చెప్పినప్పుడు చింతమడక ప్రజలు కూడా చాలా ఉప్పొంగేటోళ్ళు, మా బిడ్డ ముఖ్యమంత్రి అయిందని. అట్లాగే కేసీఆర్ కూడా చింతమడక ప్రజల మీద ప్రేమ చూపించాడు. ఎంత ప్రేమ చూపించాడు అంటే ఇంటింటికి 10 లక్షలు ఇచ్చి అందరు తిట్టిన ఆనాడు ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డితో సహా, నీ ఒక్క చింతమడకకి 10 లక్షలు ఇస్తే ఇంకా 12,000 గ్రామాలకు ఎందుకు ఇవ్వని లొల్లి వేసినప్పుడు, తిట్టినప్పుడు మౌనంగా వహించిండు చింతమడక ప్రజల కోసం. కానీ ఏ రోజు పల్లెత్తి మాట అనలే. అంటే చింతమడక ప్రజల మీద కేసీఆర్కి అంత ప్రేమ ఉన్నది. కానీ అదే కేసీఆర్ కవిత వల్ల బీఆర్ఎస్ పార్టీ ఆగమవుతుంది, నా లక్ష్యాలు ఆగమవుతున్నాయి, నా సిద్ధాంతాలు ఆగమవుతున్నాయి,
ఈమె పార్టీని నాశనం చేస్తుందని కేసీఆరే సస్పెండ్ చేస్తే ఆ కేసీఆర్ సస్పెండ్ చేసిన కవితను ఆహ్వానించారు చింతమడక ప్రజలు. అంటే కేసీఆర్ మీద చింతమడక ప్రజలకు ప్రేమ లేదా? కేసీఆర్ ఇచ్చిన తీర్పు మీద చింతమడక ప్రజలకు నమ్మకం లేదా, విశ్వాసం లేదా? ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నేను సిద్దిపేట బిడ్డను, కొంత డీప్గా చర్చ జరగాలి. చింతమడక నుంచి 10 మంది పోయి ఫోటో దిగి చింతమడక వాళ్ళు ఆహ్వానించి ఈమె వచ్చింది అన్నట్టు అంటే ఎవరిని అవమానిస్తారు? కేసీఆర్ని అవమానిస్తుర్రా కవితను పిలిచి? వాస్తవంగా తెలంగాణను తెచ్చి తెలంగాణ ఖ్యాతిని, చింతమడక స్థాయిని ఆకాశమంతా నిలబెట్టిన కేసీఆర్ గొప్పన? తిహార్ జైలుకు పోయి పాతాళం కింద పడిన పెట్టిన కవిత గొప్పన? మరి కవిత వైపా, కేసీఆర్ వైపా? చింతమడక ప్రజలు ఎటున్నారో తెలంగాణ సమాజం కూడా ప్రశ్న వేసుకుంటుంది. దానికి చింతమడక ప్రజలు ఎలా సమాధానం చెప్తారు? నేను ఒకరిద్దరు వేరు, కొంతమంది వేరు, వాళ్ళని చింతమడక ప్రజల తీర్పుగానే అనుకోను, కానీ చింతమడక ప్రజలు ఎటు సైడ్ ఉన్నారు అనే ఒక చర్చ అయితే జరగాలి. ఎందుకంటే కేసీఆర్ అంటే చింతమడక, చింతమడక అంటే కేసీఆర్. కేసీఆర్ సస్పెండ్ చేసిన ఆమెను తీసుకొచ్చి చింతమడకలో ఆహ్వానించారు అంటే అసలు చింతమడక కేసీఆర్కి ఏం చెప్పాలనుకుంటుందో దీని ద్వారా తేలాలని నేను అడుగుతున్నా. గతంలో చెప్పినాం, కేసీఆర్ నామినేషన్ చేస్తే పూజ చేసినట్టు కవిత ఎప్పుడు కూడా చింతమడకలు ఆడిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పర్యటన చేయలే. పదవులు పోయినాక, అధికారం పోయినాక చింతమడక యాదికొచ్చింది, చింతమడకలు ఆడుకోవాలనుకుంటుంది. మరి ఇది నిజం కాదా? గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా ఎప్పుడన్నా వచ్చిందా? చింతమడకే కాదు, తెలంగాణ సమాజానికి తెలవాలి.